హలో. సో వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్తో వచ్చాను. ఈరోజు క్వశ్చన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో డీల్ చేస్తుందండి. ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. సో కొంత ఎకానమీ రిలేటెడ్ ఉంటుంది. సో ఆ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్లో ఎటువంటి మార్పు చేర్పులు అవసరం, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎటువంటి స్కీమ్స్తో మన గవర్నమెంట్ కావచ్చు, ఎటువంటి స్కీమ్స్తో ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేద్దాం అనుకుంటున్నాయి అన్న విషయాలపై ఫోకస్తో ఒక క్వశ్చన్తో వచ్చాను. సో టైం వేస్ట్ చేయకుండా యాక్చువల్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో క్వశ్చన్ ఏమంటుంది, వాట్ ఆర్ బాటిల్ నెక్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దట్ హ్యాస్ ఈవెన్ కాస్టెడ్ నేషన్స్ ప్రాజెక్ట్స్ స్టక్ ఇన్ పోస్ట్పోన్మెంట్ అండ్ స్కై రాకెటింగ్ కాస్ట్. సో ఎక్స్ప్లెయిన్ ఇక్కడ కీవర్డ్ అండి. హౌ గతి శక్తి క్యాన్ బూస్ట్. గతి శక్తి అని, పిఎం గతి శక్తి అని ఒక కొత్త స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ పర్పస్ ఏంటి, దాని ద్వారా లాభాలేంటి, దాంతో మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేస్తున్నాం అన్నది డిస్కస్ చేయమని అడిగాడు. అంటే ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు, డిస్కస్ కాదు, రెండింటికి తేడా ఉంది. సో మనం ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు చేద్దాం. సో మొదటిగా మన ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి అంటే, అసలు ఏదో ఒక ఇష్యూ ఉంది, ఆ ఇష్యూని అడ్రస్ చేయమంటున్నాడు. ఆ ఇష్యూ ఏంది అంటే, సపోజ్ గవర్నమెంట్ ఏదన్నా ప్రాజెక్ట్స్ ఇచ్చింది, ఒక డ్యామ్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు, రోడ్స్ కన్స్ట్రక్షన్ కావచ్చు, అటువంటి వాటి మీద. సపోజ్ ఒక అవుటర్ రింగ్ రోడ్ ఏదో కన్స్ట్రక్ట్ చేయమన్నారు, అదో 10 ఏళ్ళు అదే రోడ్ వేయడం జరిగింది. లేదా మెట్రో ఉంది, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేదా డ్యామ్స్. ఈ ప్రాజెక్ట్స్లో లాంగ్ టర్మ్ అన్నప్పుడు ఏ రోజైతే రూపకల్పన జరిగిందో, ద ప్లాన్ ఏదైతే ఇచ్చారో ఆ రోజుకి దాన్ని కంప్లీట్ చేసే రోజుకి చాలా వ్యత్యాసం ఉంటుంది. సో రా మెటీరియల్, దానికి సిమెంట్ కావచ్చు, స్టీల్ కావచ్చు, వాటి ధరలు పెరుగుతాయి. కూలీ ఇచ్చే ఆ, అక్కడ పనిచేసే వాళ్ళకి ఇచ్చే కూలీ కావచ్చు, జీతాలు కావచ్చు, అవన్నీ కూడా చాలా తేడా ఉంటుంది. ఆ తేడా అనేది ఒక 20-30% ఇన్ఫ్లేషన్ వల్ల పెరిగితే, ఆ ధరలు పెరగడం వల్ల పెరిగితే ఎంత బర్డన్ పడుతుంది అన్నది ఈరోజు బ్రాడ్ టాపిక్. సో ఇక్కడ ఏమంటున్నాం, లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లే వైటల్ రోల్ ఇన్ డెవలప్మెంట్ యాక్సలరేషన్. డెవలప్మెంట్ జరుగుతుంది, డెవలప్మెంట్ అనేది చాలా లేట్గా జరగకుండా యాక్సలరేషన్ చేయాలంటే లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. సో అని ప్రస్తావిస్తూ, bottlenecks in infrastructure resulted in postponement and delay. కాన్సిక్వెన్షియల్లీ అంటే దాని పరిణామాలు ఎట్లా ఉన్నాయంటే, 4.37 ట్రిలియన్ రూపీస్. ఇవి డాలర్లు కాదండి, రూపీస్. ఎందుకంటే ఇండియన్ జీడిపినే డాలర్స్లో 4.37 ట్రిలియన్ లేదండి. సో 4.37 ట్రిలియన్ రూపీస్ అనేది ఓవర్ రన్, అంటే ఎస్టిమేటెడ్ కాస్ట్ కన్నా ఎక్కువ ఖర్చు చేయడం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేలోపు. సో ఎంత ఎక్కువ ఖర్చు చేసామంటే 4.37 ట్రిలియన్ రూపీస్. ట్రిలియన్ అంటే ఎన్ని జీరోస్ ఉంటాయో పాసిబుల్ కామెంట్ చేయండి. అది 20% ఆఫ్ టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్. అంటే మనం ఎస్టిమేట్ చేసిన, సపోజ్ 100 రూపాయల్లో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది అంటే 120 రూపాయలు అయింది. అంటే 20 ఏళ్లలో ఆ స్టీల్, సిమెంట్ లేదా వాళ్ళకి ఇచ్చే కూలీలు అన్ని 20% ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది. సో ఇటువంటి ఇంట్రడక్షన్తో మొదలు పెడుతున్నాం, బికాస్ ఎకానమీకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాంటి వాటిల్లో డేటాతో బ్యాక్ చేస్తే మనం మాట్లాడే దానికి క్రెడిబిలిటీ వస్తుంది. ఇక్కడ క్వశ్చన్లో ఇంకేమేమి అడుగుతున్నాడు, బాటిల్ నెక్స్ గురించి అడిగాడు. సో ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో అంటే, డిమాండ్ గ్యాప్ సప్లై అనేది ఉందండి. సో అది వాళ్లకు చేయడం అనేది లాభదాయకమా కాదా అని డౌట్ పుడుతుంది ఎప్పుడైనా డిమాండ్ సప్లై గ్యాప్ ఉండడం వల్ల. ఇంకా ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్స్ అనేవి బాగున్నప్పటికీ ఎకానమిక్ వయబిలిటీ ఉందా లేదా అన్న డౌట్తో ఉంటారు. అంటే ఈ ప్రాజెక్ట్ పూర్తవ్వడం వల్ల, సపోజ్ ఏదో మెట్రో రైల్ హైదరాబాద్లో వేశారంటే, ఆ మెట్రో రైల్ వల్ల వచ్చే
రెవెన్యూ ఏదైతే ఉందో తర్వాత ఆ రెవెన్యూ అన్నది అంత డిమాండ్ ఉందా, అంత డిమాండ్ ఉండి అంతమంది ప్యాసింజర్స్ దాన్ని వాడి అన్ని లాభాలు వస్తాయా ఫస్ట్ అన్న డౌట్ వల్ల ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు ఎకానమిక్ వయబిలిటీ ఉందా లేదా అని చూసి వెనక్కి అవుతుంది. ఇక్కడ మనకి ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే, అది ప్రాబ్లం అని కాదు, దానివల్ల చాలా లాభాలు ఉన్నప్పుడు ఏదో 2-3 ప్రాబ్లమ్స్ ఉండడం అనేది సహజం. అటువంటి ప్రాబ్లం అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో బీఓటీ మోడల్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వడంతో వస్తుంది. బీఓటీ అంటే బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు ఏదో టోల్ గేట్ ఉంది అంటే దాన్ని వాళ్ళే కడతారు, కొన్ని రోజులు లాభానికి వాళ్ళు టోల్ వసూలు చేసుకోవడం అనేది ఆ రోడ్ కట్టిన వాళ్ళు, అవుటర్ రింగ్ రోడ్ ఏదో కట్టిన వాళ్ళు యూజ్ చేసుకుంటారు, యూజ్ చేసుకుని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత గవర్నమెంట్ తన ఇష్టం ఇంకొకరికి ఎవరికైనా టెండర్ ఇవ్వచ్చు లేదా తనే నడపొచ్చు. సో ఈ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మెరుగుపడుతుందా అంటే మెరుగుపడుతుంది, కానీ ఓవర్గా దాని మీద డిపెండ్ అవ్వడం అనేది ఏమవుతుందో పునరాలోచించాలి. సరే, ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ యాక్చువల్ ప్రైమరీ ప్రాబ్లమ్స్ కాకుండా సెకండరీ ప్రాబ్లమ్స్, వేరే దాని వల్ల ఇది వస్తుంది. ఇప్పుడు పిఎం గతి శక్తి అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తుందంటే ఇప్పుడు రాబోయే 3 ప్రాబ్లమ్స్ని. ల్యాక్ ఆఫ్ సినర్జీ అమాంగ్ డిపార్ట్మెంట్స్, అంటే ఒక్కో డిపార్ట్మెంట్ వాడు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాడు. సపోజ్ డ్రైనేజ్ వ్యవస్థ కోసం ఏదో తవ్వుతున్నాము, ఇంకో దగ్గర టెలికాం లైన్స్ కోసము, పవర్ లైన్స్ కోసము ఇంకేదో చేస్తున్నాము. ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఒకదాన్ని ఇంకొకటి ప్రాబ్లం కాకుండా, సపోజ్ ఒక రోడ్ వేస్తున్నాడు ఒక డిపార్ట్మెంట్, అదో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు రోడ్ వేస్తున్నారు, నిన్నగాక మొన్న రోడ్ వేసాడు, నెక్స్ట్ డేనే వచ్చి డ్రైనేజ్ ఇంకేదో టెలికాం లైన్స్, టెలిఫోన్ లైన్స్ వేస్తున్నామని చెప్పేసి తను తవ్వేసిండు అనుకో, ఆ రోడ్డు వేసి లాభమైంది. అదేదో వీళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉంటే ఆ రోడ్డు వేయకముందే తవ్వేసి ఆ పనులన్నీ చేసేసి తర్వాత రోడ్ వేస్తే ఈ రోడ్డు పాడవ్వడం అనేది మిగులుతుంది, ఖర్చులు మిగులుతాయి. సో తద్వారా బడ్జెట్ అనేది చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేయొచ్చు. సరే, ఇటువంటి ప్రాబ్లమ్ని గతిశక్తి అనేది ఏం చేస్తుందని చూద్దాం తర్వాత. స్లగిష్ రిలీజ్ ఆఫ్ బడ్జెటరీ అలొకేషన్స్. గవర్నమెంట్ ప్రాజెక్ట్స్లో అసలే ఒకేసారి కాకుండా ముక్కలు ముక్కలుగా ఫండ్స్ ఇస్తుంటారు, ఆ ఫండ్స్ కూడా లేట్గా ఇస్తుంటారు. సో అదో ప్రాబ్లం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి. సో చాలామంది టెండర్ వేసే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపకపోవచ్చు. సరే, ఇప్పుడు ఆర్బిట్రరీ పబ్లిక్ పాలసీ, అంటే పబ్లిక్ పాలసీ మాటి మాటికి చేంజ్ అవ్వడం అనేది ఇంకో ప్రాబ్లం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెగ్యులేషన్లో. సో దానివల్ల ప్రైవేట్ ప్లేయర్స్ ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇప్పుడు గతిశక్తి అనేది ఒక వర్చువస్ సైకిల్లో ఏ రకంగా గ్రోత్ అనేది పెంచే మోడల్ వైపు తీసుకెళ్తుందో అనేది చూద్దాం. సో మీరు ఈ రకంగా కొంచెం ఏదన్నా ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో చూపించగలిగితే, ఒక నార్మల్ ఆన్సర్ కన్నా బెటర్గా కన్వే చేయగలిగితే మేబీ ఇంకో ఎక్స్ట్రా మార్క్ వచ్చే అవకాశం ఉంటుంది. మేబీ అది చూసే వాళ్ళని బట్టి వాడికి అర్థమయ్యే, వాడు ఇంప్రెస్ అవుతే. సరే, సో పిఎం గతిశక్తి ప్రైమరీగా ఫస్ట్ ఏం చేస్తుంది అసలు? అప్పటి నుంచి గతిశక్తి ఏదో అంటున్నాం, పిఎం గతిశక్తి వేరే వేరే డిపార్ట్మెంట్స్కి కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యే విధంగా ఏమన్నా చేయగలిగితే చేద్దామన్న ఉద్దేశంతో ఉంది. అది వాళ్ళ ఆబ్జెక్టివ్. ఎందుకు చేస్తున్నాం, చేయడం ద్వారా ఏం 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 లాభం, నీకు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అంటే హార్మోనియస్ అండ్ ఫాస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్ అండ్ రైల్. సో మనం స్టార్టింగ్లో మనం చూసుకుంటే ఇంట్రొడక్షన్లో ఏం మాట్లాడుకున్నాం, లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో అటువంటి లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే అవి బెటర్గా కన్స్ట్రక్ట్ చేస్తే, ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ చేస్తే ఏదైతే లాభం ఉంటుందో ఆ లాభం పొందడానికి, ఆ హార్మోనియస్గా జరగడానికి, ఇంతకుముందు ఏదైతే రోడ్డు డ్రైనేజ్ ఇంకో దానికో మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో కాన్ఫ్లిక్ట్స్ వస్తున్నాయి అన్నామో, ఆ కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగ్గడం అనేది డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ ఉంటే జరుగుతుంది అన్న ఆశాభావంతో ఉన్నాం. అది జరిగితే ఏమవుతుంది, ట్రాన్స్పోర్టేషన్కి లాజిస్టిక్స్కి అయ్యే ఖర్చు తగ్గుతుంది.
సో మన ఇన్పుట్ కాస్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో, ఆ లాజిస్టిక్స్ అయ్యే కాస్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో, మన ఎక్స్పోర్ట్స్ అనేవి సరైన ధరకే, యాక్చువల్ ఆ ప్రోడక్ట్ కాస్ట్కి దగ్గరగా అమ్ముతాము. ప్రోడక్ట్ కాస్ట్ 50 రూపాయలు ఉండి, పెట్రోల్ కాస్ట్ 100 రూపాయలు ఉండి, సో టోటల్గా 50 రూపాయల ప్రోడక్ట్ని 150కి అమ్మితే ఆ ఎక్స్పోర్ట్కి కాంపిటేటివ్నెస్ తగ్గిపోతుంది. అదే ఈ పార్ట్ని తగ్గించేసి కొంచెం తక్కువకి తేగలిగితే మన ఎక్స్పోర్ట్స్ అనేవి కాంపిటేటివ్ ఉండడం వల్ల ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో మన ఎకానమీ అనేది గ్రో అవుతుంది. అప్పుడు ఇక్కడ ఎకానమీ గ్రో అవుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి వస్తారు. ఇక్కడ ఆశావాదులు గారే ఇక్కడ చాలా రోజుల నుంచి ఎకనామిక్ గ్రోత్ అనేది ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తున్నారు. ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ కోసం వస్తున్నారో కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. కొత్త జాబ్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతున్నాయో ఆ జాబ్స్ ద్వారా వాళ్ళ చేతుల్లోకి వచ్చే డబ్బులు, ఆ డబ్బులతో వాళ్ళు ఏదో డొమెస్టిక్గా ఉన్న షాప్స్లోనూ వేరే ట్రేడ్లో భాగంగా ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏదో కొంటారు కదా, అది కొనడం వల్ల ఆ డబ్బులు అనేవి మళ్ళీ గ్రోత్కి దారితీసి మళ్ళీ అవి రీఇన్వెస్ట్ అయ్యి ఈ సైకిల్ జరుగుతూనే ఉంటుంది. గ్రోత్ అనేది పెరుగుతూ పెరుగుతూ ఆ మార్గంలో పయనిస్తాం. సో ఇది జరుగుతుంది అన్న ఆశతో పిఎం గతి శక్తి అనేది వచ్చిందండి. సో పిఎం గతి శక్తి సాఫీగా అనుకున్నట్టుగా జరుగుతుందా అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎటువంటి కన్సర్న్స్ ఉన్నాయో అవి కూడా చూద్దాం. లో క్రెడిట్ యాక్సెప్టెన్స్ అన్నాము. లో క్రెడిట్ యాక్సెప్టెన్స్ అంటే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్లో ఆ ఎకానమిక్ వయబిలిటీ ఉందా, అసలు మనం అది పెట్టడం వల్ల లాంగ్ టర్మ్లో ఏ అన్సర్టనిటీస్ రావచ్చు అన్న ఉద్దేశంతో ఆ క్రెడిట్ అనేది ఇవ్వడానికి వెనకాడుతున్నారు. సో క్రెడిట్ యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు మనం ఏదో డిపార్ట్మెంట్స్ మధ్య కోఆర్డినేషన్ అంటున్నాం. దానికి జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ అనేది అవసరమా? జిఐఎస్ సిస్టమ్స్ ఉన్నాయా మన దగ్గర? యాజ్ ఆఫ్ నౌ తక్కువగా ఉన్నాయి. బికాస్ ఇండియా ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, ఐటీ సర్వీసెస్లో బెటర్గా ఉంది కాబట్టి వాటిని ఎనేబుల్ చేయొచ్చు అన్న ఆశావాదంతో ఈ స్కీమ్ సక్సెస్ అవుతుంది అన్న ఆశతో ఉన్నాం. అయితే ఇదంతా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే చేస్తున్నాం కదా. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ అన్నది చాలా పెద్ద ప్రక్రియ. అక్కడే ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ హర్డిల్స్లో ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఎన్వైరన్మెంట్కి ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్కి అడ్డంకులు వస్తాయి. సో ట్రిబ్యునల్స్లో క్లియరెన్సెస్ అనేవి ఇస్తున్నారా లేదా, అసలు క్లియరెన్స్ దొరుకుతుందా లేదా అన్న క్లారిటీ తొందరగా వస్తే ఇది కాకుంటే వేరే దగ్గర ల్యాండ్ ప్రొక్యూర్ చేయడానికైనా రెడీగా ఉంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. దాంతోపాటు ల్యాండ్ రికార్డ్స్ అనేవి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకంగా ఉన్నాయి. ఒక దగ్గర దస్తఖత్ అంటాడు, ఇంకో దగ్గర పహానీ అంటాడు, ఇంకో దగ్గర ఇంకేదో ఫర్మాన్ అంటాడు. ఆ పేర్లతో అసలు వాటి ఫార్మాట్స్ వేరేగా ఉన్నాయి. ఒక యూనిఫార్మిటీ లేకపోవడం వల్ల ప్రొక్యూర్మెంట్ అన్నది అంత సింపుల్గా జరగదు, అనుకున్నంత సాఫీగా జరగకపోవడం. సో ఇంతేనా, అసలు మనం ఏదో కోఆర్డినేషన్ పెంచుతాము డిపార్ట్మెంట్ మధ్య అన్నది ప్రైమరీ ఆబ్జెక్టివ్తో పోతున్నాం ఏదైతే ఉందో, అక్కడ ఏమవుతుంది అంటే అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్లో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికీ లేదు. డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటండి? కంప్యూటర్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు. కొన్ని పంచాయత్స్లో చాలా మటుకు వచ్చినప్పటికీ ఇంకా దెర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. చాలా గవర్నమెంట్ ఆఫీసెస్లో ఇంకా 100% డిజిటైజేషన్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది జరగలేదు. అది ముందు నాకు తెలిసి భారత్ నెట్ అనుకుంటా అండి. భారత్ నెట్ అనే ప్రాజెక్ట్ ద్వారా గవర్నమెంట్ ఆఫీసెస్ని డిజిటైజేషన్ పనులు చేస్తున్నారు. ఆ భారత్ నెట్ ఏదైతే ఉందో, యూనివర్సల్ ఆబ్లిగేషన్ ఏదైతే ఉందో, ఆ ఆబ్లిగేషన్ని కంప్లీట్ చేసి తర్వాత గతిశక్తి మొదలు పెడితే సక్సెస్ అవుతుంది. ఇది సక్సెస్ అయ్యే వరకు దీని సక్సెస్ డౌట్ఫుల్లే. సో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా చూసుకున్నాం కదా. ఇక్కడ ఇది చాలా జనరిక్ ఆన్సర్ కాబట్టి ఇలాంటివి చాలా మంది రాస్తారు. ఇక్కడ మీరు మీ సొంత కన్క్లూషన్ ఏదైతే ఉందో ఆ కన్క్లూషన్ అనేది చాలా డిపెండ్ అవుతుంది. ఆ కన్క్లూషన్ ఎంత బెటర్గా ఇవ్వగలిగితే దాని ద్వారా ఇంకో 1 మార్క్ ఎక్స్ట్రా రావచ్చు.
సో మనం నార్మల్ ఆన్సర్ కన్నా బెటర్గా ఒక్కొక్క మార్క్ ఎక్కడెక్కడ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నామంటే ఇట్లాంటి రిప్రజెంటేషన్లో ఈ కాన్సిక్వెన్షియల్గా దేని ద్వారా ఏం జరుగుతుంది అని చెప్పడం ద్వారా ఒక మార్క్ ఎక్కువ వస్తుందేమో అని చూస్తున్నాం. ఇంకో మార్క్ మంచి కన్క్లూషన్ ఇవ్వడం ద్వారా వస్తుంది అనుకుంటున్నాం. ఎక్కడైతే మిగతా వాళ్ళకు 15కి 8 మార్కులు వస్తాయో మనం 10 మార్కులు తెచ్చుకోగలిగితే ఇట్లా ప్రతి క్వశ్చన్కి 1-2 మార్క్స్ ఎక్కువ తెచ్చుకొని అక్యూములేట్ చేసుకుంటే మన సక్సెస్ బెటర్గా ఉంటుంది. సక్సెస్ రేట్ అనేది ప్రాబబిలిటీ అనేది పెరుగుతుంది. సో మనం ఏం కన్క్లూడ్ చేసామనేది చూద్దాం. పిఎం గతి శక్తి సక్సెస్ అనేది బిహేవియరల్ చేంజెస్ అంటే మన బ్యూరోక్రసీ అనేది ఎట్లా ప్రవర్తిస్తుంది, ఎట్లా రెస్పాండ్ అవుతుంది డే టు డే ఛాలెంజెస్కి అన్నది అక్కడ ఉన్న ఆఫీసర్స్ కావచ్చు, ఆ సివిల్ సర్వెంట్స్ కావచ్చు, ఆ పబ్లిక్ సర్వెంట్స్ కావచ్చు, వాళ్ళ బిహేవియర్లో ఎలాంటి చేంజ్ రావాలి అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఎందుకు అంటే ఆ సక్సెస్కి మనం ఎఫిషియన్సీని, ఎఫెక్టివ్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ని కోరుకుంటున్నాం. సో ఆ సక్సెస్ అనేది బిహేవియరల్ చేంజెస్ ద్వారా వస్తుంది అని చెప్తూ జస్ట్ ఐసిటీ టూల్స్ అంటే ఈ కంప్యూటర్స్, ఈ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ యూటిలైజేషన్ ద్వారా ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ వస్తుంది, అది మాత్రమే ఏదో తారక మంత్రం, అది మాత్రమే ఏదో అమృతం అనుకుంటే కాదు. అటువంటి సంజీవనులు ఎటువంటివి ఉండవు. వాటితో పాటు ఒక అండర్పిన్డ్ స్టేబుల్ అండ్ ప్రిడిక్టబుల్ ఫ్రేమ్వర్క్ కావాలి అని అంటున్నాం. అంటే ఈ ప్రిడిక్టబుల్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంది? పాలసీ అనేది మాటి మాటికి చేంజ్ అవ్వడం వల్ల కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నారో వాళ్ళకు చాలా కాంప్లెక్స్గా అనిపించి వాళ్ళకి ఈజీగా ఏం జరుగుతుందో అర్థం కాక ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు, కొత్తగా ఈ ఫీల్డ్లోకి రాకపోవచ్చు. సో ఆ ఎఫెక్టివ్ కోఆర్డినేషన్ కోసం ప్రిడిక్టబుల్ ఫ్రేమ్వర్క్ అనేది కూడా అవసరం. సో అది చేయగలిగితే పిఎం గతి శక్తి ఏదైనా హెల్ప్ చేయగలదు మనం ఎకానమీని బూస్ట్ చేయడానికి అని కన్క్లూడ్ చేస్తుంది. సో ఈ విధంగా మనం ఈరోజు ఆన్సర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఆన్సర్స్ని, డేటాను ఎట్లా కోడ్ చేయాలి, ఎటువంటి ప్రాబ్లమ్స్ని పాయింట్అవుట్ చేసి ఎటువంటి సజెషన్స్ ఇవ్వాలని తెలుసుకున్నామని. సో గత 18 నిమిషాలుగా నేను స్పెండ్ చేసిన దానికి మీకు ఏదో యూస్ అయింది, మీకు ఏదో నేర్చుకోవడానికి దొరికింది అనుకుంటున్నాను. సో మరొక రోజు ఇంకో కొత్త క్వశ్చన్, కొత్త అప్రోచ్తో, కొత్త టాపిక్ సంబంధించిన నాలెడ్జ్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.